హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఇస్ సాయితి. సో ఇవాళ అయితే మనం మిర్యాలగూడ వెళ్ళబోతున్నాం అనమాట. సో దాని గురించి ఈ ట్రావెల్ బ్లాగ్. సో ఈ వ్లాగ్లో అంత ఏమి ఇంట్రెస్టింగ్ ఉండవు, కాకపోతే మా అత్తయ్యకి మేము చిన్న సర్ప్రైజ్ చేసినాం, అదే ఉంటుంది. సో సిరికి ఇంకా హాలిడే కాబట్టి తను కూడా వస్తా అంటే ఇంకా ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొని డాడీ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో కుప్పి కూడా వచ్చింది మాతో పాటు. సో ఇంకా చిన్న రిజిస్ట్రేషన్ పని కాబట్టి అంత అర్జెంట్ ఏం లేదు, లైక్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి సో మంచిగా చిల్ అవ్వకుండా వెళ్ళినాం. మా అత్తయ్య రియాక్షన్ అనమాట, మా మామయ్య ఫోటో కలిపినాం కదా, లైక్ మా హస్బెండ్కి గిఫ్ట్ చేసారు కదా సుశాంతి వాడు. సో దానికి మా అత్తయ్య రియాక్షన్ తీసుకుందామని చెప్పి అది కూడా తీసుకొని వెళ్ళండి ఆ రోజు. ఇంకా కృతికి చాలా అంటే చాలా ఫీవర్ వచ్చినండి, అందుకే అది చాలా డల్గా ఉంది. లేకపోతే మస్తు వ్లాగ్ ప్లాన్ వేసిన, బట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. కృతి ఈజ్ నాట్ అ పర్సన్ లైక్ క్రాంకీ అవ్వదు అసలుకి, కానీ ఆ రోజు మాత్రం ఎంత అంటే అంత క్రాంకీ అవుతుంది అనమాట. సో అసలు 2 minutes అటెన్షన్ పే చేయకపోతే మొత్తం ఇల్లంతా తీసి బయటేసి అంత క్రాంకీ అయిపోతుంది. ఇక్కడ కూడా ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేసినా అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. సో ఇంకా అట్లా 2-3 కార్ రైడ్స్కి తీసుకొని వెళ్తే షీ ఫెల్ట్ హ్యాపీ. అట్లా తిప్పుకొని వచ్చినాం అనమాట కొంచెం సేపు ప్రశాంతంగా. అండ్ ఆల్సో దీని తర్వాత కూడా ఒక 2 trips వెళ్ళేసి వచ్చినాము. తనకి అట్లా తిరుగుతే తప్ప ఇంట్లో ఉంటే మాత్రం పిచ్చి క్రాంకీ అయిపోతుంది అనమాట. షీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఆ రోజైతే చూసి అయ్యో అని అనిపించింది. బట్ దానికి చాలా అంటే చాలా ఫీవర్ ఉంది, దానికి చేత కాకపోతే అట్లా చేస్తుంది. సో ఇంకా దాని తర్వాత అన్ని కార్ రైడ్స్ అయిపోయిన తర్వాతకి ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. సో ఇంకా ఇదే లాస్ట్ కార్ రైడ్ అనమాట. సో వెనకాల కూర్చోండి ఈసారి, అందుకే పిలుస్తుంది సయి సయి అని చెప్పేసి. ఎంత క్యూట్గా అనిపిస్తుంది అట్లా పిలుస్తే. మేము ఇంకా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు కదా, డైరెక్ట్గా ఇంటికి స్టార్ట్ అయిపోవడమే, డ్రాప్ చేసినాక అని అనుకున్నాం. బట్ కృతి అయితే ఎత్తుకుంటే అస్సలు అంటే అస్సలు వద్దలేదు. అది మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో నేను రా ఫుటేజ్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఏం డిస్టర్బెన్స్ లేకపోతే. చాలాసేపు వెళ్ళిపోతా అని అని అనుకుంటుంది అనమాట. లేకపోతే అది ఏం చెప్తే మమ్మీ అంట పోకు, మేము పోతున్నాం బాయ్. మమ్మీ పో, మమ్మీ పోవే, మేము పోతున్నాం ఇంటికి పోతా. మమ్మీ పో. సో ఇంకా అట్లా వాళ్ళ మమ్మీ నేను కలిసి చాలాసేపు దాంతో ఆడుకున్నాం అనమాట. దానివల్ల మమ్మీ పోవని నేను. సో ఇంకా దాని తర్వాత అయితే మీ ఇద్దరు పార్టీ కాదు, నేను డాడీ బాబాయ్ పార్టీ అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇంకా మేము కార్ తీయడం స్టార్ట్ చేసేసరికి ఏడుస్తుంది అనమాట, వస్తా రైడ్కి అనుకొని. బట్ తీసుకెళ్ళలేము కదా. సో ఇంకా అట్లా ఏడుస్తుంటే వాళ్ళ డాడీ డివేట్ చేస్తుండనమాట కొంచెం, సో దట్ మేము వెళ్ళొచ్చు అని చెప్పి. అస్సలు ఆగుతలేదు. సో కుప్పి వెళ్ళి కొంచెం కన్సోల్ చేద్దామని చూసింది, బట్ ఇంకా క్రాంకీ అవ్వడం స్టార్ట్ చేసింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఆల్సో ఈ వీడియో కొంచెం అంటే ఏం అంత కంటెంట్ ఉండదు, బికాస్ నాకు చిన్న చిన్న మెమరీస్గా ఉండాలి అని చెప్పి నేను షూట్ చేసుకున్నాను. అండ్ నా పాత బ్లాగ్స్ చూడొచ్చు, మీకు ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంది నా ఛానల్ని చెక్అవుట్ చేసేయచ్చు. నేను షార్ట్స్లో కూడా రెగ్యులర్గా ఉంటాను. సో ఎవరికైనా నా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కొత్త వీడియోస్ రాబోతున్నాయి. అంతవరకు బాయ్.